అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకేనా కాదా ఈ వీడియోలో తెలుసుకుందాం. వయనాడ్కు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 2 చోట్ల విజయం సాధించారు. మన వ్యవస్థ ప్రకారం ఏదైనా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది కాబట్టి ఆయన వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి రాజీనామా చేసి రాయ్బరేలీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పెట్టుకున్నారు. దీంతో వయనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడి నుండి రాహుల్ గాంధీ సోదరి అయినటువంటి శ్రీమతి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. నిజానికి ఈ స్థానం తమకు కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైనటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లోనే పట్టుబట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళలేదు. ఆ సీట్ తమకే కావాలని తమ నేత రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలిపింది. దీంతో ఐయుఎంఎల్ వెనక్కి తగ్గింది. ఐయుఎంఎల్ ఆ సీటును కోరడానికి ప్రధాన కారణం ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింల జనాభా 41.3% ఉంది. అయితే 2011 సెన్సస్ ని చూసుకుంటే మనకి 41.3% ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 43-44% ఖచ్చితంగా చేరుకొని ఉంటుంది. అయితే ముస్లింలో అత్యధికంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని వారు కోరుతున్నారు. అయితే వారికి కేటాయించకుండా అక్కడి నుండి అప్పుడు రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ప్రియాంక గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే అది సేఫ్ సీట్ కాబట్టి. ముస్లింలు అత్యధికంగా ఉన్నారు, క్రిస్టియన్ల జనాభా కూడా గణనీయంగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని తెలుసు కాబట్టే అప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, ఇప్పుడు ప్రియాంక గాంధీ కానివ్వండి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ గా ఉన్నటువంటి అమిత్ మాల్వియా ఒక సంచలన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ హాస్ బికమ్ నయా ముస్లిం లీగ్ అని ఆయన వ్యాఖ్యానించాడు. దీనికి కారణం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ ఉంది. మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో 6 చోట్ల విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 కాశ్మీర్ వ్యాలీలో గెలిస్తే 1 మాత్రం జమ్మూ ప్రాంతంలో, అది కూడా ముస్లిం డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గంలో మాత్రమే గెలవగలిగింది. ఇలాంటి ఉదాహరణలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. మనం వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ యొక్క డెమోగ్రఫీ కనుక చూసినట్లయితే 2011 సెన్సస్ ప్రకారం అక్కడ ముస్లింల జనాభా 41.3% ఉంటే క్రిస్టియన్ల జనాభా 13.7% ఉంది. అలానే హిందువుల జనాభా 45% ఉంది. అదే ఒకవేళ ఇప్పుడు కనుక సెన్సస్ ని మనం తీసుకున్నట్లయితే ముస్లింల జనాభా 43-45% ఉంటుంది, క్రిస్టియన్ల జనాభా ఒక 14-15% ఉంటుంది, హిందువుల జనాభా అప్రాక్సిమేట్ గా 40% వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎస్సీలు 7.1% ఉంటే ఎస్టీలు 9.1% ఉన్నారు 2011 సెన్సస్ ప్రకారం. అయితే ఈ వయనాడ్ నియోజకవర్గం కంప్లీట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. 93% ఈ పార్లమెంట్ నియోజకవర్గం రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. నిజానికి కేరళ రాష్ట్రం చాలా ర్యాపిడ్ గా అర్బనైజేషన్ అవుతున్నటువంటి రాష్ట్రం. కానీ అంత అర్బనైజేషన్ అవుతున్నటువంటి రాష్ట్రంలో ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడి ఉంది అంటే అది కేవలం వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే. ఈ గాంధీ ఫ్యామిలీ ఈ నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 3 వయనాడ్ జిల్లాలో ఉంటే 3 మల్లాపూర్ జిల్లాలో ఉన్నాయి, 1 మాత్రం కోసికోడ్ జిల్లాలో ఉంది. ఇందులో 4 స్థానాల్లో యూడిఎఫ్ విజయం సాధిస్తే 3 స్థానాల్లో ఎల్డిఎఫ్ విజయం సాధించింది. అందులో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో విజయం సాధిస్తే వారి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఐయుఎంఎల్ 1 స్థానం
స్థానంలో విజయం సాధించింది. అలానే 2 చోట్ల సిపిఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఒక చోట మాత్రం సిపిఎం మద్దతుతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పివి అన్వర్ విజయం సాధించారు. ఆయన 2024లో ఆయన ఎల్డిఎఫ్ మద్దతుతో గెలిచినప్పటికీ ప్రస్తుతం ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నాడు, డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆఫ్ కేరళ అని చెప్పి. ఆయన ప్రస్తుతం ఇండిపెండెంట్ గానే వ్యవహరిస్తున్నాడు. అటు సిపిఎం అంటేనే ఆయనకు పొసగట్లేదు. పినరాయి విజయన్ పేరెత్తితే చాలా ఆయన ఒంటి కాలుపై లేస్తున్నారు. కాబట్టి ఆయన మద్దతు ఈసారికి సిపిఎం కి ఉండే అవకాశమే లేదు. మనం 2024 సాధారణ ఎన్నికలను కనుక చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 60% ఓట్లు వచ్చాయి. సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యానీ రాజాకు 26% ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేరళ రాష్ట్ర బీజేపీ కన్వీనర్ గా ఉన్నటువంటి కె సురేంద్రన్ కు 13% ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం అక్కడి నుంచి అభ్యర్థులు మారారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 52 ఏళ్ల వయసు గల ప్రియాంక గాంధీ పోటీ చేస్తూ ఉండగా, సిపిఐ తరఫున 2014లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓటమి చెందినటువంటి 71 ఏళ్ల సత్యన్ మోకరి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున 39 ఏళ్ల వయసు గల నవ్య హరిదాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఈసారి ఏమైనా అది మారుతుందా అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొని ఉంది. నిజానికి ఈ నియోజకవర్గంలో ముస్లింలందరూ కూడా గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. క్రిస్టియన్ లో కొద్దిగా చీలిక వచ్చే అవకాశం ఉంది. మెజారిటీ క్రిస్టియన్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కొంతమేర సిపిఐ బీజేపీ పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుంది. ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో ఇక్కడ విజయం సాధించనున్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఆసక్తి గల విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నవ్య హరిదాస్ గురించే ప్రతి మీడియా కూడా ఆమెనే హైలైట్ చేస్తుంది. ఆమె ఈసారి ఏమైనా 2వ స్థానంలోకి వస్తుందా అన్న ఆసక్తితో కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆమె కోసికోడ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆమె బీటెక్ చేశారు. ఆ తర్వాత ఆమె 2009లో షోబిన్ శ్యామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సింగపూర్ కి వెళ్లిపోయారు. అక్కడ ఆమె చాలా కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేశారు. ఆ తర్వాత 2015లో ఆమె వెకేషన్ కోసం తన సొంత గ్రామానికి వచ్చారు. అయితే అప్పుడే అక్కడ కోసికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆమె తండ్రికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో కొంతమంది ఆ గ్రామ ప్రజలు అక్కడ కౌన్సిలర్ గా పోటీ చేయాలని కోరడంతో ఆమె ఒప్పుకొని కౌన్సిలర్ గా పోటీ చేశారు. కానీ ఆమె గెలుస్తాను అని అనుకోలేదు. ఓడిపోయాక మళ్ళీ తిరిగి సింగపూర్ వెళ్లిపోదామని ఆమె భావించారు. కానీ అనూహ్యంగా ఆమె అక్కడ కౌన్సిలర్ గా విజయం సాధించారు. దీంతో ఆమె తిరిగి సింగపూర్ కి వెళ్లకుండా అక్కడే కౌన్సిలర్ గా ఉండిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 2020 కోసికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి 2వసారి కూడా ఆమె విజయం సాధించారు. దీంతో ఆమె ఆ తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కోసికోడ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నిజానికి ఆమెకు ఎమ్మెల్యే సీట్ వస్తుందని ఆమె కూడా ఊహించలేదు. కొంతమంది చెప్పినప్పటికీ కూడా ఆమె నమ్మలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఆమెకు అక్కడ అవకాశం కల్పించింది. నిజానికి అక్కడ ఇదివరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 15-16% ఓట్లు వస్తే ఈమె పోటీ చేసిన తర్వాత అక్కడ దాదాపు 21% ఓట్లు ఆమె సాధించింది. దీంతో భారతీయ జనతా పార్టీకి ఆమెపై నమ్మకం పెరిగింది. అలానే ఆమెకు వయనాడు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బీజేపీ అవకాశం ఇచ్చింది. నిజానికి కేరళలో బీజేపీ కొన్ని వండర్స్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు 2 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఒక 4-5 స్థానాల్లో 3వ స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలిచింది. నిజానికి కేరళలో కొద్దిగా బీజేపీ పుంజుకుంటున్నప్పటికీ నార్త్ కేరళలో మాత్రం బీజేపీ చాలా వీక్ గా ఉంది. అలాంటి ప్రాంతంలో కౌన్సిలర్ గా గెలిచింది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మెరుగైన ఫలితాలను మెరుగైన ఓట్లను సాధించింది. ఇప్పుడు వయనాడు అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తుంది. ఆమె హైలీ ఎడ్యుకేటెడ్ కావడం, చాలా యంగ్ కావడంతో బీజేపీ ఆమెకు అవకాశం ఇచ్చింది. నిజానికి సిపిఐ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సత్యం మోకెరి కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్. అది వరకు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో కేవలం 20,000 ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి చెందాడు. అయితే ఈసారి మాత్రం ఇక్కడ సిపిఐ అలానే బీజేపీ అభ్యర్థి
అభ్యర్థి మధ్య రెండవ స్థానం కోసం పోటీ నెలకొని ఉంది. చాలా మంది ఈసారి బీజేపీ రెండవ స్థానం గెలుచుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. కేరళలో మాత్రం బీజేపీ పాత్ర చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అక్కడ మరొక మహిళా నేతగా ఉన్నటువంటి శోభా సురేంద్రన్ ఆమె ఎక్కడ పోటీ చేసినా కూడా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అయితే మరో మహిళగా ఉన్నటువంటి నవ్య హరిదాస్ ఆమె పోటీ చేసినటువంటి 2 కౌన్సిలర్ ఎన్నికల్లో విజయం సాధించారు. అలానే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను చూశారు. ఇప్పుడు వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కూడా ఏమైనా మిరాకిల్స్ చేస్తారా అనేది వేచి చూద్దాం. ధన్యవాదాలు.